ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక సీన్ని ఇన్ని రకాలుగా తీయచ్చు అనేది ఒక రెవల్యూషన్ నాకు, ఈవెన్ యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి పర్సన్ ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్, లొకేషన్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సీన్ కంటెంట్, కాస్టింగ్లో ఎలాంటి పర్ఫార్మెన్సెస్, ఒక కొత్తగా జాయిన్ అవుతున్న అతని ఆ ఇంటర్ప్రిటేషన్స్ అనేది. ఇప్పుడు ఇందులో కొంతమందికి కొన్ని నచ్చవచ్చు, ఇంకొంతమందికి వేరే నచ్చవచ్చు. అలా రకరకాల వ్యూ పాయింట్స్లో సినిమా లాగే ఉండొచ్చు. ఒకళ్ళు ఒక సినిమా నచ్చవచ్చు, ఇంకోటి నచ్చకపోవచ్చు. But the bottom line is, like I said, the interpretations. That is what I think is fascinating. సో ఇప్పుడు దీంతో మనకు కూడా అర్థమైందంటే ఏ సినిమా అయినా ఎన్ని రకాలుగా తీయచ్చు, ఇలాగే తీయాలని లేదు. అదొకటి చాలా క్లియర్ కట్గా ఐ థింక్ అండర్స్టూడ్. యా, సో లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 10 daysలో we will get the final selected director, so which will obviously announce at that time. So any questions? హలో సార్, అర్జీ గారు. యా, ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, అంటే ఆర్జీవీ నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే ఏం చెప్తారు సార్? ఆర్జీవీ నుంచి ఎక్స్పెక్టేషన్, ఆడ నుంచి ఎక్స్పెక్టేషన్, నా నుంచి ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ అంటే ఆర్జీవీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే? ఐ థింక్ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే దానికి డెఫినేషన్ ఉన్న కంటెంట్ని తన పర్ఫార్మెన్సెస్తో, ఒక కటింగ్తో, ఎడిటింగ్ ఎలా చేశారు, ఎలాగా కంటెంట్ని ఒక ఎమోషనల్గా కన్వే చేశారు అనేది టెస్టింగ్. అది సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్. దాని తర్వాత అదే దాన్ని వేరే కూడా అప్లై చేస్తారు. సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసే వరకు తెలియదు ఎలా తీసాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీ కెన్ టెస్ట్ హిమ్ బై ది సీన్ తనకు ఉన్నది. అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నోబడీ థాట్ ఆఫ్ బిఫోర్. యా, అంటే ఏదైనా సబ్జెక్ట్ని రకరకాలుగా తీయొచ్చని పాయింట్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకరు చాలా డార్క్గా సీరియస్గా తీసి ఉండొచ్చు, ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు, ఇంకొక అతను ఏదైనా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్. అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో, అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమాకి పనికి వస్తాడని నాకు రావచ్చు. నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తాడు అది. సో వాళ్ళకున్న సబ్జెక్టు, వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సంబడి గుడ్ ఇన్ దిస్. ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుగుతారు. అప్పుడేంటి, ఇప్పుడు ఆర్జీవీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్.